హాయ్ మెగా ఫ్యాన్స్, మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా నేను చేస్తున్న ఈ 70 వీడియోల్లో భాగంగా 6వ సినిమా న్యాయం కావాలి శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్పై మన అన్నయ్యకి తొలిసారిగా అవకాశం ఇచ్చిన సినీ రంగ ప్రవేశానికి అవకాశం ఇచ్చిన క్రాంతి కుమార్ గారు నిర్మాతగా ఇప్పుడు హైయెస్ట్ హిట్లు కొట్టిన మన కోహన్ రామిరెడ్డి గారు తొలి సినిమా, అలాగే రాధికా గారికి తొలి సినిమా. ఈ రాధికా గారికి కాంబినేషను, కోహన్ రామిరెడ్డి కాంబినేషన్ ఈ సినిమాతో ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో ఎప్పుడు మొదలు పెట్టారో తెలియదు, కానీ ఇప్పటి వరకు కూడా ఆ కాంబినేషన్కి ఆ డైరెక్షన్కి ఇద్దరికి మాత్రం ఇంతవరకు ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువ అవుతుంది వాళ్ళిద్దరి గురించి. అది అలాగే కొనసాగిపోయింది అంతే. హిట్ల మీద హిట్స్ మీద హిట్స్ ప్రతి ఒక్కటి రాధికా చిరంజీవి కాంబినేషన్, కోహన్ రామిరెడ్డి గారు చిరంజీవి కాంబినేషన్. దాని గురించి ఇంకెంత చెప్పినా తక్కువగా రీల్ సపరేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ వస్తే యాక్చువల్గా అయితే స్టార్టింగ్ అంతా నెగిటివ్ క్యారెక్టర్ చిరంజీవిది, ఎండింగ్కి వచ్చేదానికి మళ్ళీ పాజిటివ్ క్యారెక్టర్గా చూపిస్తారు. ఇది కామేశ్వరి నవల మేడం డి రామేశ్వరి పేరు ఉంది. ఆమె నవల ఆధారంగా, కొత్త మలుపు నవల ఆధారంగా తీశారు సినిమాని. ఎక్స్ట్రాడనరీ సినిమా ఇది. తమిళ్లో కూడా మంచి హిట్ అయిన సినిమా, అంటే మన చిరంజీవి గారు వేరే వాళ్ళు తమిళ్లో కూడా బాగా హిట్ అయింది సినిమా. అక్కడ మనకి తెలిసి న్యాయం కావాల్లో సాంగ్స్ హైలైట్ సాంగ్స్, 5 పాటలు ఉంటే 5 పాటలు హైలైట్ సాంగ్స్. ఇందులో శారదా గారి క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్తు అనేది ఉంటుంది. అసలు ఆ కోర్టు సీన్ అయితే ఒక క్యాసెట్, వాడు సినిమా క్యాసెట్ సొసైటీ సినిమా అంతా మొత్తం ఆ కోర్టు సీన్ అదే పనికి రిపీట్ చేసుకొని వాళ్ళు. కోర్టు సీన్ హైలైట్ ఉంటుంది సినిమాలో. ఆ కోర్టు సీన్ డైలాగులు అంతా క్రియేట్ తెచ్చిన సినిమా మొత్తం. శారదా యాక్టింగ్ మాత్రం సూపర్ యాక్షన్. జగ్గా గారికి శారదా గారికి అన్ని ఇద్దరికి ఉంటుంది. సూపర్ శారదా గారిది అయితే అప్పట్లో హైలైట్. శారదా దాంట్లో క్యారెక్టర్ మాత్రం హైలైట్. రాధికా చిరంజీవి గారి పాటలు అయితే ఒక్క పాట ఈ పాటలు ఎదుగుండా అన్ని పాటలు. అమ్మో నాకు భయం అనే సాంగ్ ఒకటి, ఈరోజే ఆదివారం అనే పాట ఒకటి, మళ్ళీ బుడి బిడియంగా అనే పాట ఒకటి, అట్లా టైటిల్ సాంగ్ న్యాయం కావాలి స్త్రీలకు న్యాయం జరగాలి అనే పాట ఒకటి. అన్ని పాటలు 5 పాటలు ఉంటే 5 పాటలు సూపర్. ఇందులో చిరంజీవి గారు పటాపట్టి జయలక్ష్మి కూడా ఉంటుంది ఒక సాంగ్లో చిరంజీవి గారికి. రాధిక హీరోయిన్ చిరంజీవికి. మొత్తం క్యారెక్టర్ అంతా కూడా ప్రతిదీ సస్పెన్స్. కానీ లాస్ట్కి ఎవరు గెలుస్తారా, ఎవరు కేసు అనేది అట్లా ఉంటుంది చిరంజీవి మీద. రాధిక గారిని చిరంజీవి గారిని ఏం చేసి నాకు చేసుకోవాలని చెప్పి మోసం చేసే క్యారెక్టర్ చిరంజీవిది. కానీ మోసం చేసిన ప్రతి మహిళ కూడా ఇలాగ ఉండకూడదు, ఖచ్చితంగా నిలబడి సాధించాలని చెప్పేసి రాధిక డెసిషన్ తీసుకుంటుంది. ఆ డెసిషన్ లాస్ట్కి శారదా గారి క్యారెక్టర్కి జగ్గా క్యారెక్టర్ కూడా లింకప్ చేసి క్లైమాక్స్లో మాత్రం అది తెలిసే విధంగా చేస్తారు. అది ఎవరికి లాస్ట్ వరకు ఎవరు తెలియదు ఎందుకు ఇంత సీరియస్ అని చెప్పేసి. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా మాత్రం. చూడండి మీరు మళ్ళీ కావాల్సింటే. ప్రతి పాట సూపర్. ఈ సినిమా వచ్చేసి 14 కేంద్రాల్లో డైరెక్ట్గా 50 డేస్ ఆడింది. 6 కేంద్రాల్లో 100 డేస్ ఆడిన సినిమా ఇది. ఇంకో విషయం ఏమంటే ఈ సినిమా యాక్చువల్గా టోటల్ బడ్జెట్ వచ్చేసి 5 లక్షలు అయిందంట. 5 లక్షలతో తెస్తే హైదరాబాదు ఓల్డ్ సిటీలో కిషోర్ థియేటర్ ఉంది. అదొక్క థియేటర్లోనే 7 లక్షల రూపాయలు రావడం అప్పట్లో సంచలన రికార్డ్ అయింది. అది ఇప్పటికీ కూడా చెప్పుకుంటారు ప్రతి ఒక్కరికి. అంటే ఓల్డ్ చిరంజీవి ఫ్యాన్స్ 80s బ్యాచ్కి తెలిసి ఉంటుంది. అది సంచలన రికార్డు. మీరు ఇప్పుడు చూసినా కూడా సినిమా సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ ఎన్నోసార్లు ఇంట్లో ఈటీవీ సినిమాలో కూడా వేస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమా మీరు చూసిన అనుభవాలు ఏదైనా ఉన్నా కూడా దయచేసి కామెంట్లో షేర్ చేసుకోండి. ఓకే, బాయ్ మెగా ఫ్యాన్స్.